ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ నిన్న రానే వచ్చాయి. అందులో 22 స్థానాల్లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ 22 స్థానాల్లో గెలిచాడు. అలాగే టీడీపీ కూడా భారీ మెజారిటీతో గెలిచింది. బీజేపీకి ఒక 8 సీట్స్ వచ్చాయి. అయితే నాకు ఈ ఏపీ పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు, కానీ ఏపీనే కాదు టీఎస్ పాలిటిక్స్ గురించి కూడా పెద్దగా తెలియదు. బట్ బేసిక్ నాలెడ్జ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను వాటి మీద వచ్చే ఫన్నీ మీమ్స్ని, ట్వీట్స్ని బాగా ఎంజాయ్ చేస్తాను. సో ఆ ఎలక్షన్ రిజల్ట్స్లో భాగంగానే నిన్న ట్విట్టర్ మొత్తం దుమ్ము రేగిపోయింది ట్వీట్లతోటి, మీమ్స్ తోటి. సో ఇప్పుడు నిన్న మొత్తంలో కూడా వచ్చిన ఫన్నీ ఏపీ పాలిటిక్స్ ట్వీట్స్ని అన్ని కలెక్ట్ చేసి ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అవి చాలా సూపర్ ఫన్నీగా, మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. తప్పకుండా చూడండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, లేట్ చేయకుండా ట్వీట్స్లోకి వెళ్దాం. అయితే వైసీపీ వాళ్ళు వైనాట్ 175 అన్న దాని గురించి వీళ్ళేం ట్వీట్ చేశారో చూడండి ఎటకారంగా. వైనాట్ 175 అన్నది విన్నింగ్ సీట్స్ కాదా, పోయేవా. ఇది చూడండి, ఈ ట్వీట్ చాలా ఫిలాసఫికల్గా అట్ ద సేమ్ టైం ఫన్నీగా కూడా ఉంటుంది. ఎవరు గెలిచినా ఓడినా మన ఈఎంఐలు మనమే కట్టుకోవాలని ఒక ట్విట్టర్ ఎయిట్ చెప్పాడు. అది నిజమే. ఇది చూడండి, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సందర్భంగా చిరంజీవి గారు తమ్ముడు మూవీలోని డైలాగ్ని యాప్ట్గా సెట్ అయ్యేలా ఎలా పెట్టారు. నా తమ్ముడు జెమ్ అండి, ఇది నా ఫేవరెట్. సీఎం అవ్వాలంటే జైలుకి వెళ్ళి రావాలి, అంతే సింపుల్. అది నిజమే. ఇది చూడండి, ఓడిపోయినట్టు మాట్లాడతాడేంటి అంటే పెళ్ళాం ఓడిపోయింది కదా అని జగన్ 4వ పెళ్ళాం. తెలుగు తమ్ముళ్ళు హూ బాట్ ల్యాండ్స్ ఇన్ అమరావతి. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అమరావతిని క్యాపిటల్ చేశాడు కదా, ఆ తర్వాత జగన్ వచ్చి దాన్ని మార్చాడు. సో మళ్ళీ ఇప్పుడు టీడీపీనే కదా, సో అమరావతి క్యాపిటల్ అందుకు. ఈ ట్వీట్ చూడండి ఎంత బాగుందో. సాయిధరం తేజ్ని వాళ్ళ బ్రదర్ని మార్చేసి పిఠాపురం ఎమ్మెల్యే గారి మేనల్లుడు తాలూకా అని ఒక ట్వీట్ వేశారు. దానికి కూడా సాయిధరం తేజ్ ఎంతో ఫన్నీగా రెస్పాండ్ అవుతూ, మా మామయ్య ఎమ్మెల్యే కాదు మీ ఎమ్మెల్యే, మీ అందరికీ శిరస్సు వంచి కోడి దండాలు అని రిప్లై కూడా ఇచ్చాడు. ఇది ఒక మోటివేషనల్ ట్వీట్ చూడండి. ఈ 6 months గ్యాప్లో చాలా నేర్చుకున్నా. ఫ్రమ్ సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్, డిజాస్టర్స్ ఫ్లాప్స్ టు అల్టిమేట్ కంబ్యాక్, 1% ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ టు ప్లే ఆఫ్స్, లూజింగ్ సీట్స్ టు విన్నింగ్ ఆల్ ద సీట్స్. వీడు చూడండి, ఈ బార్బెల్ గార్డ్ గురించి మీకు తెలిసిందే కదా, వైసీపీ కాంట్రవర్సీ. అప్పుడు ఒకసారి ఒక మాట అన్నందుకు చెక్కి పడేశారు. సో ఇప్పుడు గెలిచింది టీడీపీ. వాడి ఆ డైలాగ్ ఫోటోనే పెట్టి అయిపోయింది నీ పని అయిపోయింది, నీ కుత్త చెక్కేస్తారులే అని ట్వీట్ చేశారు. ఇది చూడండి, వేరే లెవెల్ ట్వీట్. ఏం తక్కువ చేసిండ్రా రాజన్న కొడుకు, రాజన్న తమ్ముని లేపేశాడు. పాపం కేపాల ఆవేదన చూడండి. నా కుటుంబ సభ్యులు 22 మంది ఓటేస్తే 4 ఓట్లే పడ్డాయి పాపం. ఈ వేరే లెవెల్ ట్వీట్. శ్రీరెడ్డి, బాధపడొద్దు, ఎత్తండిరా తల, ఎగిరేయిరా కాలర్, ధైర్యంగా నిలబడరా, ప్రజలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేనని స్కీమ్స్ ఇచ్చిన జగనన్న తాలూకా అని చెప్పరా, జై వైఎస్ఆర్సీపీ. దాని రిప్లై చూడండి, నువ్వు ఎత్తండిరా తల అన్నా కూడా ఎత్తండిరా లంగా అన్నట్టు కనిపిస్తుంది ఏంటి, ఎంతైనా నీది అదే బ్యాచ్ కదా. ఎమోషనల్ డ్యామేజ్. భీమ్లా టికెట్ రేట్ 25, ఈ నెంబర్ కూడా వచ్చేలా లేదే వైఎస్ఆర్సీపీ పార్టీ. చూడండి, వైఎస్ఆర్సీపీ ఆవేదన. ఒక్కడు 151, ముగ్గురు కలిసి 151+, సింగిల్గా వస్తే ఒక్కడు 3 జన్మలు ఎత్తాలి అవతల వాడిని కొట్టాలంటే. దానికి రిప్లై చూడండి, దెంగలేక మంగళవారం కబుర్లు ఆపండిరా. 2019 అల్లు అర్జున్ సపోర్టెడ్ టు జేఎస్పీ, 2024 అల్లు అర్జున్ సపోర్టెడ్ టు వైసీపీ, ద అల్లు అర్జున్ ఎఫెక్ట్. ఇది తోప్ ట్వీట్ అసలు. సాక్షిలో బిజినెస్ న్యూస్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నారు. న్యూస్ ఛానల్ అంటే ఇలా ఉండాలి. మళ్ళొకసారి శ్రీరెడ్డి వచ్చింది చూడండి, గెలిచినా ఓడినా జగనన్నని తక్కువ అంచనా వేయకండి. అరణ్యం పాలైన అర్జునుడు తిరిగి రాజ్యాన్ని చేపట్టినట్టు పట్టు వదలకుండా తన రాజకీయాన్ని చాకచక్యంగా కొనసాగిస్తాడు. ఆయన సైన్యంగా మేమంతా జగనన్నతో ఉంటాం. నువ్వు ఆడి వెంట ఉంటావో ఏమన్నా చేసుకుంటావో చేసుకో, కానీ దెంగుతా ఇంకోసారి మహాభారతం రిఫరెన్స్ గుర్తిస్తే.